మీరు ముగ్గురు నీకు ఓకే కదా? ముగ్గురు పెట్టండి, అది కరెక్ట్గా చేసి. మళ్ళీ బ్యాలెన్స్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఛార్జింగ్ పెట్టేస్తున్నారు, అది కాదు వచ్చింది. ఇది బ్యాలెన్స్ ఛార్జ్లో పెట్టి ఇక 20 amps పెట్టి మాస్టర్ స్లేవ్ చేంజ్ చేయండి. బ్లింక్ అవుతున్నప్పుడు రైట్ ఆగండి. ఈ రెండిట్లో ఏదో క్లిక్ చేయండి. ఇంకోటి తర్వాత స్టార్ట్, మళ్ళీ స్టార్ట్. స్టార్ట్ అని ఉందా? ఇప్పుడు మళ్ళీ 20 amps పెంచండి. ఓకే, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ నొక్కండి. స్టార్ట్ మళ్ళీ లాంగ్ పైన ప్రెస్ చేయండి ఒకసారి. అంటే ఒక బ్యాటరీ పెట్టారు. మాస్టర్ స్లేవ్లో చేంజ్ చేయాలంటే మాస్టర్ స్లేవ్లో చేంజ్ చేయండి. ఆఫ్లైన్ దగ్గరికి వెళ్ళండి, ఇంకోసారి క్లిక్ చేయండి. స్టార్ట్ ఇంకోసారి. ఇప్పుడు పైకి నొక్కండి. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఓకే చేయండి. స్టార్ట్. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేయండి. అర్థమైందా ఎలా చేంజ్ చేయాలి ఏంటండి? రేపు మీరే పెడుతున్నాను బ్యాటరీ ఛార్జింగ్, అప్పుడు మీకు అర్థమవుతుంది ఫుల్గా. అసలు స్టాప్ చేయండి. ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్గా పెట్టండి దేనికి దానికి. స్టార్ట్ కొట్టాలి. ఏదైనా బ్లింక్ అవ్వాలంటే బ్లింక్ అయితే ఓకే అయినట్టు. బ్యాలెన్స్ ఛార్జ్ ఓకే ఉంచండి. బ్యాలెన్స్ ఛార్జ్ ఓకే ఉంచండి. అప్పుడు 20 amps చేంజ్ అవ్వాలంటే ఇది బ్లింక్ అయితే అవుతుంది. ఇది బ్లింక్ అవ్వాలంటే స్టార్ట్ నొక్కాలి. ఇది బ్లింక్ అవుతున్నప్పుడు ఓకే అని ఉన్నట్టు. 20 amps ఉంచండి. స్టార్ట్ నొక్కు. ఇప్పుడు ఇంకోసారి మార్చండి. మార్చండి ఏదోటి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు స్టార్ట్ నొక్కండి ఒకసారి. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది ఒకటే నీది ఎక్కట్లేదు కదా, ఇది ఎక్కాలంటే నొక్కండి. స్టార్టే స్టార్ట్ లాంగ్ ప్రెస్. ఫస్ట్ ఏం నోట్ చేసుకోవాలి మీరు అలా చేయగానే. ఈ 22.61 22.86 వోల్ట్స్ ఉన్నాయి. ఇనీషియల్ వోల్టేజ్ అంటారు. ఫుల్ అయ్యాక ఫైనల్ వోల్టేజ్. ఆ రెండు మీరు లాగ్లో రాసుకోవాలి. వాళ్ళు ఇస్తారు లాగ్ మీకు పేపర్. ఇంకా చూస్తారు సార్ మళ్ళీ. అర్థమైంది, మళ్ళీ చేస్తారు.